కొరతపై సోషల్ మీడియాలో ప్రచార నేపథ్యంలో కదిరి పట్టణంలోని వాహనదారులు ఆందోళనకు గురవుతున్నారు. ముఖ్యంగా కదిరి పట్టణంలో సుమారు 7 పెట్రోల్ బంకులు ఉండగా ఒక్కసారిగా వాహనాల రద్దీ పెరగడంతో భారీ క్యూలైన్లు, ఆటోలు, మినీ వ్యాన్లు, ద్విచక్ర వాహనాలతో భారీ రద్దీ కనిపించాయి. ముందస్తు జాగ్రత్తగా ఇంధనం నింపుకునేందుకు ప్రజలు బంకుల వద్దకు తరలివచ్చారు. అయితే ఇంధన సరఫరాలో ఎలాంటి అంతరాయం లేదని కదిరి తహసీల్దార్ రెడ్డి శేఖర్ స్పష్టం చేశారు. అయినప్పటికీ ప్రచార ప్రభావంతో ప్రజల్లో ఆందోళన కొనసాగుతుంది. అపోహలను నమ్మవద్దని తహసీల్దార్ సూచించారు. కదిరిలో టోటల్గా 13 పెట్రోల్ బంక్స్ ఉన్నాయి. కొన్ని చోట్ల జనాలు ఎక్కువగా వస్తున్నారు. జనాలు ఎటువంటి ప్యానిక్ కావద్దండి. మన కదిరిలో టోటల్గా డీజిల్ అయితే 1,08,000 లీటర్ల వరకు ఉంది. అదేవిధంగా పెట్రోల్ 1,05,000 లీటర్ల వరకు ఉంది. అందరికీ ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం, ఎవరు కూడా డబ్బాల్లో కానీ లేదా క్యాన్స్లో కానీ డీజిల్ పట్టుకొని వెళ్ళొద్దండి. డీజిల్ మనకు సఫిషియెంట్గా అవైలబిలిటీలో ఉంది. ఎవరు కూడా ప్యానిక్ కావద్దండి. అలాగే పెట్రోల్ బంక్ యజమానానికి కూడా ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాం, ప్రతి ఒక్క కస్టమర్కి కూడా మీరు డీజిల్ కానీ పెట్రోల్ కానీ పట్టవలసిందిగా కోరుతున్నాం. కొన్ని చోట్ల డీజిల్ అయిపోయింది అన్నట్టు వస్తున్నాయి. అట్లాంటివి ఏమీ లేవు. ప్రతి షాప్లో కూడా అన్ని అవైలబిలిటీలో ఉన్నాయి. ప్రజలు ఎవరు కూడా ప్యానిక్ కావద్దని కోరుకుంటున్నాం.